హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 102 వీడియో వచ్చేసి ఫైండింగ్ జనరల్ సొల్యూషన్ ఫర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. సో ఈ వీడియోలో మనము ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్కి జనరల్ సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్డ్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ మనము దేనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోబోతున్నాం అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫాకి మనము జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో జనరల్ సొల్యూషన్ అంటే ఏంది? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ థీటా which satisfies the trigonometric equation sin theta is equals to sin alpha. అంటే మనం ఇందులో ఏం కనుక్కోవాలి? అల్టిమేట్గా థీటా కనుక్కోవాలి. ఆ థీటా వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో అవన్నిటిని మనము జనరల్ సొల్యూషన్ అంటాము. సో బేసికల్గా ఏంటంటే థీటాకి ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్నిటిని మనము జనరల్ సొల్యూషన్ అనొచ్చు లేదా సొల్యూషన్ సెట్ అని అనొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము దీనికి సొల్యూషన్ సెట్ లేదా జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటామో చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ సైన్ ఆల్ఫాని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్లో పాజిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది. సో సైన్ థీటా మైనస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మన ట్రిగ్నోమెట్రిక్లో ఉన్న ఫార్ములాస్ని అప్లై చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా అప్లై చేస్తున్నా అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఉందా లేదా? సో సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తున్నా. సో సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్స్ టు 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నామో మనం ఇందులో యాంగిల్ సి అంటే ఏంది, యాంగిల్ డి అంటే ఏందో చూసుకోవాలి. సో ఇక్కడ యాంగిల్ సి ఏముంది మనకి? థీటా. యాంగిల్ డి ఏముంది మనకి? ఆల్ఫా. సో ఇప్పుడు మనము ఫార్ములాను రాసుకోవాలి. సో 2 cos c ప్లస్ డి బై 2 అంటే సి ప్లస్లో ఏముంది? థీటా ప్లస్ డి ప్లస్లో ఏముంది? ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్గా ఈ ఫార్ములాలో రైట్ హ్యాండ్ సైడ్లో సి డి సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ రాసేసుకున్నాం. ఓకేనా? సో 2 cos థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నేను ఒక చిన్న కాన్సెప్ట్ అనుకోండి లేదా ఒక ట్రిక్ అనుకోండి. ఇఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఐదర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని అర్థం ఏందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. ఏ ఉందనుకుందాం, బి ఉందనుకుందాం. సో నేను ఏని బిని మల్టిప్లై చేస్తే నాకు 0 వచ్చిందంటే దాని అర్థమైంది. మీరు ఏ టర్మ్స్ అన్నా తీసుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ వై తీసుకున్నాను. ఎక్స్ ఇంటూ వై 0 వచ్చింది అనుకుందాం. దాని అర్థమైంది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 0 అయింది అనుకున్నా. 0 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ కాదు వై 0 ఉంది అనుకున్నా. సో ఎక్స్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అయిందంటే దాని అర్థమైంది అందులో ఉన్న ఏదో ఒక టర్మ్ 0 ఉండాలి. ఒకవేళ టర్మ్ 0 లేకపోతే మనకు ఆన్సర్ అనేది 0 ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు 1 ఇంటూ 2 2 అవుతుంది కానీ 1 ఇంటూ 2 0 అవుతుందా? డెఫినెట్లీ కాదు. 1 ఇంటూ 0 0 అవ్వచ్చు, 0 ఇంటూ 1 0 అవ్వచ్చు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అన్నాడంటే మనం డైరెక్ట్గా ఏమనేసుకోవాలంటే అందులో ఏదో ఒక టర్మ్ 0 అవ్వచ్చు అని. ఐదర్ ఏ 0 అవ్వచ్చు లేదా బి 0 అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇది 0 అనుకున్నాం లేదా ఇది 0 అనుకున్నాం. మనకి 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను కాస్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనొచ్చు లేదా కాస్ సైన్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనొచ్చు. ఎందుకు చూడండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ అనుకుంటే ఇది నేను బి అనుకుంటే ఇది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో ఉందా లేదా? అట్లా ఉన్నప్పుడు ఐదర్ ఏ షుడ్ బి 0 ఆర్ బి షుడ్ బి 0. సో ఇప్పుడు నేను ఏ 0 అనుకుంటే కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను బి 0 అనుకుంటే సైన్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 కావాలి. సో ఇప్పుడు ఇది 0 అయింది అనుకుందాం. సో కాస్ ఆఫ్
టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దాని అర్థమైంది మనం ఆల్రెడీ కనుక్కున్నాము జనరల్ సొల్యూషన్ ఫర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది మొత్తం టీటానే కదా, టీటా ప్లస్ ఆల్ఫా బై 2ని మనము టీటా అనుకోవచ్చు కదా. ఎస్. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ theta is equals to 2n plus 1 into pi by 2. Next, general solution of sin theta is equals to 0 is theta is equals to n pi. అసలు ఇవెందుకు రాసిన వీటి జనరల్ సొల్యూషన్ మనకి ఏం అవసరం అంటే మీరు కరెక్ట్ గమనించినట్లయితే ఇది కూడా కాస్ టీటా is equals to 0 ఫార్మాట్లో ఉంది, sin theta is equals to 0 ఫార్మాట్ ఉంది. దట్ మీన్స్ ఇది కాస్ టీటా is equals to 0కి జనరల్ సొల్యూషన్ ఏంది theta is equals to 2n plus 1 by 2. ఇప్పుడు sin theta is equals to 0కి జనరల్ సొల్యూషన్ ఏంది theta is equals to n pi. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది చూడండి, ఇది cos theta is equals to 0 ఫామ్లో ఉంటే దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంది theta is equals to 2n plus 1 by 2. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను theta plus alpha by 2 is equals to 2n plus 1 into pi by 2 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా ఈ పర్టికులర్ టర్మ్ ఏదైతుందో ఇందులో టీటా ప్లేస్లో ఏముంది మనకి టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఉంది. అందుకే నేను టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2n plus 1 into pi by 2. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది, టీటా ప్లేస్లో జస్ట్ టీటా ఉంది కాబట్టి నేను జనరల్ సొల్యూషన్లో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2n plus 1 into pi by 2 తీసుకున్నాను. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాజ్ ఆఫ్ టీటా ప్లేస్లో నాకు టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఉంది కాబట్టి నేను టీటా ప్లేస్లో టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2n plus 1 into pi by 2 తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, టీటా ప్లస్లో ఏముంది నాకు టీటా మైనస్ ఆల్ఫా బై 2 కదా. సో నేను ఈ టీటా ప్లేస్లో టీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు n pi. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, జస్ట్ టీటా ప్లేస్లో మనకి ఇది అంతుంది కాబట్టి ఆ టీటా ప్లేస్లో ఇది రాసేసుకుంటాం, ఈ ఫార్మ్ ఇది రాసేసుకుంటాం ఇక్కడ. ఓకే. సో మీద నేను రాస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2n plus 1 into pi by 2. ఎస్, టీటా ఈజ్ ఈక్వల్స్ టు n pi. సో టీటా ప్లస్ ఆల్ఫా బై, సో టీటా ప్లేస్లో మనకి ఈ టర్మ్లో ఏముంది ఇది ఉంది, సైన్ ప్లేస్లో టీటా ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఇది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా 2 నాట్ పంపించిన. సో టీటా ప్లస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 2n plus 1 into pi by 2 into 2 క్యాన్సిల్, ఈ 2 అటు పోతే టీటా మైనస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఇటు పోతే ఇంటూ అవుతుంది 2n pi. తర్వాత ఏమైనా టీటా ఇది ఈక్వల్స్ టు 2n plus 1 into pi, ఈ ప్లస్ ఆల్ఫా అటు పోతే మైనస్ ఆల్ఫా, టీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా అటు పోతే ప్లస్ ఆల్ఫా, సో 2n pi plus ఆల్ఫా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ప్రిసైజ్గా సొల్యూషన్ కావడానికి వాడు ఏం చేసిందంటే కొంచెం దీన్నే కొంచెం డిఫరెంట్గా రాసుకుంటూ దీన్నే కొంచెం డిఫరెంట్గా రాసుకుంటూ. ఓకే, దీని గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు, ప్లస్ దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది మన ఏమంటారు జనరల్ సొల్యూషన్ని మనం ఒక మంచి ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి వాడు కొన్ని మాడిఫికేషన్ చేసి రాసుకుంటూ ఇది సేమే, ఇది సేమే కానీ జస్ట్ మాడిఫై చేసిండు. ఓకేనా. సో టీటా ఇది ఈక్వల్స్ టు 2n plus 1 into pi ప్లస్ -1 హోల్ పవర్ 2n plus 1 into ఆల్ఫా. దీన్ని ఇట్లా రాసుకుంటూ టీటా ఇది ఈక్వల్స్ టు 2n pi ప్లస్ -1 హోల్ పవర్ 2n ఆల్ఫా. మీరు దాన్ని ఇట్లా రాసుకుంటూ ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక జనరల్ సొల్యూషన్ రాసుకోండు. దీన్ని కంబైన్ చేసుకుని జనరల్ సొల్యూషన్ రాసుకుంటే ఏమొచ్చింది టీటా ఇది ఈక్వల్స్ టు n pi ప్లస్ -1 హోల్ పవర్ n into ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin theta is equals to sin alpha. సో సింపుల్గా అర్థమైందా? నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము cos theta is equals to cos alphaకి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాము, సిమిలర్ టు ద ఫస్ట్ ప్రాబ్లం లేదా ఫస్ట్ జనరల్ సొల్యూషన్ మనం ఏదైతే కనుక్కున్నామో అదే ప్రొసీజర్ ఫాలో కావాలి. సో cos theta is equals to cos alpha కదా, నేను ఏం చేస్తున్నా ఈ cos alpha అటు సైడ్ పంపిస్తున్నా. సో cos theta ఈ cos alpha ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ cos alpha is equals to 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఏ ఫార్మ్ ఉంది, cos c మైనస్ cos d ఉంది ఫార్ములా ఉంది కదా. సో నేను ఆ ఫార్ములా అప్లై చేస్తున్నా. సో cos c మైనస్ cos d is equals to -2 sin c plus d by 2 into sin c minus d by 2. ఓకేనా. సో మైనస్ ఓకే మనం ఫార్ములా అప్లై చేసే ముందు సి యాంగిల్ ఏంది డి యాంగిల్ ఏందో చూసుకోవాలి. సో సి యాంగిల్ ఎంత టీటా, డి యాంగిల్ ఎంత ఆల్ఫా. సో ఇప్పుడు మనము ఈ ఫార్మాట్లో ఉన్నది ఈ ఫార్మాట్లోకి రాసుకోవాలి. సో
సో -2 sin c అంటే టీటా ప్లస్ d అంటే ఆల్ఫా బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంటే టీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే దీన్ని మనం ఏ అనుకుంటే దీన్ని మనం బి అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తా, కాన్సెప్ట్ కొంచెం వినండి. ఇందాక కూడా చెప్పినా మళ్ళీ చెప్తా. ఇఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్, ఏ 2 టర్మ్స్ అయినా మనం మల్టిప్లై చేస్తే దాని ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి అంటే దాని అర్థం ఏంటి? ఆ 2 టర్మ్స్లో ఏదైనా ఒక టర్మ్ 0 అయి ఉండాలి, అప్పుడే మనకు ఆన్సర్ 0 వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై తీసుకో, ఎక్స్ ఇంటూ వై చేస్తే నాకు 0 వచ్చింది అనుకుందాం ఏదో సిచ్యువేషన్. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ అన్న 0 ఉండాలి. సో ఎక్స్ 0 అయితే ఏమవుతుంది? 0 ఇంటూ వై సంథింగ్ 0, లేదా వై అన్న 0 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. సో ఐదర్ ఏ షుడ్ బి 0 ఆర్ బి షుడ్ బి 0. ఓకే, ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ చూడండి. ఇది నేను ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇప్పుడు ఏముంది చూడండి, ఏ ఇంటూ బి అంటే సైన్ ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ ఉందా లేదా. సో అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది? 0. మీరు అడగవచ్చు -2 కూడా ఉంది. -2 ఈజ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇదే -2 నెక్స్ట్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది మొత్తం. సో -2 గురించి ఆలోచించకండి, ఈ 2 టర్మ్స్ గురించి ఆలోచించండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 0 వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఈ టర్మ్ అన్న 0 ఉండాలి, లేదా ఈ టర్మ్ అన్న 0 ఉండాలి. సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ టర్మ్ని 0కి ఈక్వల్ చేసుకుంటున్నా, సెకండ్ టర్మ్ని ఈక్వల్ చేసుకుంటున్నాను 0కి. ఓకే, అది బాగుంది. తర్వాత నేను ఒక ఫార్ములా చదువుతున్నాను చూడండి. జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin θ = 0 ఈజ్ θ = nπ. నేను ఆల్రెడీ మీకు చెప్పిన sin θ = 0 అనే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి మనము జనరల్ సొల్యూషన్ కనుక్కున్నాం. ఆ జనరల్ సొల్యూషన్ ఏంటి? θ = nπ. ఎవరికైనా డౌట్ ఉందంటే నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూసుకోండి, మీకు sin θ = 0కి జనరల్ సొల్యూషన్ కనుక్కున్నాం. ఓకే, సో ఇప్పుడు sin θ = 0 జనరల్ సొల్యూషన్ ఎంత? θ = nπ. మీరు గమనించినట్టయితే ఇది ఏ ఫార్మాట్ ఉంది చూడండి, sin θ = 0. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే టీటా ప్లేస్లో టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఉంది అంతే. ఓకేనా? సో ఇది కూడా sin θ = 0. ఇప్పుడు sin θ = 0 అంటే దీని సొల్యూషన్ ఏముంటుంది? జనరల్ సొల్యూషన్ θ = nπ కదా. సో θ nπ కదా. అదే టీటా ప్లేస్లో ఇక్కడ మనకి టీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఉంది కాబట్టి టీటా ప్లస్ ఆల్ఫా బై 2 = nπ. అది బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకటి sin θ = 0. దీనికి కూడా జనరల్ సొల్యూషన్ ఏంది? θ = nπ. సో టీటా ఏంది ఈ సిచ్యువేషన్లో, ఈ కండిషన్ ఈ సినారియోలో టీటా మైనస్ ఆల్ఫా బై 2. సో టీటా మైనస్ ఆల్ఫా బై 2 = nπ. తర్వాత రెండింటిని సాల్వ్ చేసినాం. ఎట్లా? ఈ 2 అటు పంపిస్తే టీటా ప్లస్ ఆల్ఫా = 2nπ. తర్వాత ఈ ఆల్ఫా అటు పంపిస్తే మైనస్ ఆల్ఫా అవుతుంది. టీటా = 2nπ మైనస్ ఆల్ఫా. సో ఇది ఒకటి, ఈ కండిషన్కి ఇది ఒక టీటా వాల్యూ. నెక్స్ట్ ఈ కండిషన్ చూద్దాం, టీటా మైనస్ ఆల్ఫా బై 2 = 2nπ. 2 అటు పంపిస్తే టీటా మైనస్ ఆల్ఫా = 2nπ. ఈ ఆల్ఫా అటు పంపిస్తే ప్లస్ ఆల్ఫా. టీటా = 2nπ ప్లస్ ఆల్ఫా. బాగుంది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ లెక్కించి నేను ఏం చేస్తున్నా అంటే ఒక జనరలైజ్డ్ సొల్యూషన్ అంటే ఒక జనరలైజ్డ్ ఫామ్ ఏమంటారు తయారు చేస్తున్నా. తయారు చేస్తే నాకు ఏమొచ్చిందంటే θ = 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు జనరల్ ఫామ్ ఎట్లా వచ్చిందో. అది ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ అండ్ మనకంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ θ చూడండి 2nπ మైనస్ ఆల్ఫా ఉంది, సెకండ్ θ చూడండి 2nπ ప్లస్ ఆల్ఫా ఉంది. సింపుల్, 2nπ సేమ్ ఉంది, ఆల్ఫా సేమ్ ఉంది, డిఫరెంట్ ఏముంది? మైనస్ ప్లస్ ఉంది. ఆ ప్లస్ మైనస్ని కలిపండి. సో దీన్ని సపరేట్గా రాసుకోవాలంటే θ = 2nπ ప్లస్ ఆల్ఫా, θ = 2nπ మైనస్ ఆల్ఫా. అవే రెండు వచ్చినాయి కదా, అవి రెండింటిని క్లబ్ చేసి ఇక్కడ రాసింది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడి వరకు? సో ఇందాక మనము cos θ = cos ఆల్ఫాకి అండ్ sin θ = sin ఆల్ఫాకి జనరల్ సొల్యూషన్ని కనుక్కున్నాం. జస్ట్ కనుక్కున్నాం, ఓకే. దానికి ఒక సింపుల్ ప్రొసీజర్ అంటే అది ఫాలో అయినాం. కానీ దాన్ని ఇంకా కొంచెం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఓకే, అసలు మనకి జనరల్ సొల్యూషన్ కరెక్ట్ అర్థం కానికి ఏం చేసినామంటే మనము
గ్రాఫికల్ మెథడ్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ గ్రాఫికల్ మెథడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కాస్ థీటా ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫాకి జనరల్ సొల్యూషన్ అనేది మనము ఇట్లా కూడా కనుక్కోవచ్చు. అండ్ మనకి ఇంకా నీట్గా క్లారిటీ ఉంటుంది, ఓకే జనరల్ సొల్యూషన్ అంటే ఇదా అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనము సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ 45 డిగ్రీస్ అనే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సో సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ 45 అంటే దాని అర్థమైంది సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ 45 వాల్యూ ఎంత 1/√. ఓకే, సో సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ 45 డిగ్రీస్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఇందాక మనం డిస్కస్ చేసిన దాని లెక్కనే కదా, సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా కదా. సో సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఫార్మాట్లో ఉంది. సో ఇందాక మనము ఏమంటారు ఆల్జిబ్రా అంటే మనం ట్రిగ్నోమెట్రీ వాడి జనరల్ సొల్యూషన్ కనుక్కున్నాం. కానీ ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ వాడి ఇక్కడ ఒక మనం యాంగిల్ అనుకొని ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటామో చూద్దాం. ఓకేనా? సో సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ 45 అంటే సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా కదా. సో ఆల్ఫా ప్లేస్లో ఏముంది ఇక్కడ 45 డిగ్రీస్. సో దట్ మీన్స్ we have to find out all the values of theta which satisfies the equation sin theta is equals to 1/√2. అంటే థీటా వాల్యూస్ ఏవైతే పెడితే మనకి sin theta ఈక్వల్స్ టు 1/√2 వస్తుందో ఆ వాల్యూస్ అన్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటున్నాం చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే థీటాలో పర్టికులర్ వాల్యూస్ యాంగిల్ వాల్యూస్ని తీసుకున్నా అండ్ sin theta వాల్యూ రాసుకున్నా పర్టికులర్ థీటా వాల్యూకి. సో థీటా 0 ఉన్నప్పుడు sin 0 0, థీటా 45 ఉన్నప్పుడు sin theta 1/√2. అట్లా నేను 45 డిగ్రీస్ ఇంటర్వెల్ ఒక 10-20 యాంగిల్ వాల్యూస్ రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం 0కి 0, థీటా 45 అంటే sin theta 1/√2, థీటా 90 ఉంటే sin theta 1, అట్లా sin theta 135 అంటే 1/√2, థీటా 180 ఉంటే అట్లా డిఫరెంట్ వాల్యూస్ రాసుకున్న తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ పర్టికులర్ యాంగిల్ వాల్యూస్ ఏవైతున్నాయో వాటిని నేను గ్రాఫ్లో పెట్టడానికి ట్రై చేసినాం. సో ఎక్స్ యాక్సిస్ వచ్చేసి sin x, y యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి యాంగిల్స్, y యాక్సిస్ వచ్చేసి sin x. సో ఈ ఎక్స్ యాక్సిస్ కి y యాక్సిస్ అదే తీసుకొని మనం గ్రాఫ్ ప్లాట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. సో మనకు ఆల్రెడీ sin x గ్రాఫ్ తెలుసు కాబట్టి అదే గ్రాఫ్ వేసేసినాం. ఇంకా కొంచెం ప్రెస్టేజ్ ఉండడానికి ఈ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి sin x గ్రాఫ్, sin x వాల్యూస్ ఇది ఇది వచ్చేసి థీటా వాల్యూస్, ఇది వచ్చేసి sin theta వాల్యూస్. సో ఎక్స్ యాక్సిస్లో థీటా వాల్యూస్ పెట్టినాం, y యాక్సిస్లో sin theta వాల్యూస్ పెట్టి గ్రాఫ్ ప్లాట్ చేస్తాం. మనకి ఇది వచ్చింది. గమనించండి ఇక్కడ. సో ఏ వాల్యూస్కి మనకి 1/√2 వస్తుందో తెలుసుకున్నాం. సో థీటా 45 ఉన్నప్పుడు sin theta 1/√2 వస్తుంది. అంటే జనరల్ సొల్యూషన్లో ఒక థీటా వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ 135కి వస్తుంది 1/√2. నెక్స్ట్ చూడండి ఎక్కడ వచ్చినా 1/√2 రాలేదు, 405కి వచ్చింది 1/√2. నెక్స్ట్ చూడండి 495కి వచ్చింది 1/√2. ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను ఇవే వాల్యూస్ని కనెక్ట్ చేసిన 135 ఫస్ట్ 45 135 405 495 చూడండి ఇది 45. ఇప్పుడు ఇది 90 అయితే 90 + 45 135 కదా, బాగుంది. నెక్స్ట్ ఇది 360, 360కి 45 యాడ్ చేస్తాం 405 అదే కదా. సో 405 ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకి ఏముంది 495 అంటే ఏంటి 450కి ఇది 450. ఓకే, ఈ 450కి నేను 45 యాడ్ చేస్తాం 495 కదా. సో మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను ఏ వాల్యూస్ అయితే 1/√2 ఉన్నాయో అవి ఇక్కడ నేను మార్క్ చేసుకొని పాయింట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గమనించినట్టయితే ఆ వాల్యూస్ అన్నిటిని ఆ పర్టికులర్ థీటా వాల్యూస్ అన్నిటిని జాయిన్ చేసానికి ఏమొస్తుంది, ఒక స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అవునా కదా? దట్ మీన్స్ ఈ థీటా వాల్యూస్ అన్ని ఏవైతే ఉన్నాయో చూడండి, దట్ ఆర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ sin theta ఈక్వల్స్ టు sin 45. ఇప్పుడు నువ్వు ఫర్దర్ ఇంకట్లా గీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎన్ని వాల్యూస్ని టచ్ అవుతాయో అవన్నీ జనరల్ వాల్యూస్, జనరల్ సొల్యూషన్ అని ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఈ కర్వ్ అనేది కంటిన్యూస్ కదా. సో యాంగిల్ అనేది రిపీట్ అయితేనే ఉంటుంది 720 అట్లా. సో ఇది సొల్యూషన్. సింపుల్గా మనం అడిగితే ఇట్లా గీసేసి దిస్ ఈజ్ ద సొల్యూషన్ అని చెప్పేసి. ఓకేనా? అదే మనము ఫార్ములా కనుక్కున్నాం. సో
సో ఇప్పుడు ఫార్ములా తోటి చెక్ చేద్దాం అది వస్తుందో లేదో. θ is equals to nπ plus -1 whole power n ఆల్ఫా. అదే జనరల్ సొల్యూషన్ గా sin θ is equals to sin ఆల్ఫా కి n 0 పెట్టుకున్నాం. సో θ is equals to -1 ఓకే nπ అంటే 0π plus -1 whole power 0 π/4 -1 whole power 0 అంటే 1 సో 1 into π/4 π/4 θ is equals to 45. నెక్స్ట్ θ is equals to 1 పెట్టుకుందాం. θ is equals to nπ అంటే 1 into π plus -1 whole power n plus 1 పెట్టుకుని π/4 సో θ is equals to π plus -1 whole power 1 into -1 π/4 సో θ is equals to π minus π/4 θ is equals to 4 π minus π/4 అంటే 3 π/4 సో 3 into π/4 value 45 కదా 3 into 45 is nothing but 135 సో 135 వచ్చిందా లేదా. సో అట్లా మనము జనరల్ సొల్యూషన్ ని అట్లా కనుక్కుంటాం. సో గ్రాఫికల్ గా మీకు అర్థమైందా క్లియర్ గా. సో సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఉంటుంది జనరల్ సొల్యూషన్ అనేది. ఇప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. నెక్స్ట్ కాస్ కి కూడా cos θ ఈక్వల్స్ టు cos 45 అని ఒక తీసుకున్నాం. ఓకే ఇప్పుడు cos 45 అంటే 1/√2 కదా. సో cos θ ఈక్వల్స్ టు 1/√2 దట్ మీన్స్ I have to find out the values of θ which satisfies the trigonometric equation cos θ is equals to 1/√2. సో θ వాల్యూ సేవ్ పెట్టుకుంటే మనకి cos θ అనేది 1/√2 వస్తుందో చెక్ చేసుకోవాలి. సో నేను అన్ని వాల్యూస్ రాసుకున్న తర్వాత సేమ్ దీని లెక్కనే గ్రాఫ్ ప్లాట్ చేసిన. సో మీరు గమనించండి ఇక్కడ ఏ θ వాల్యూస్ కి మనకి 1/√2 వస్తుంది. θ 45 ఉన్నప్పుడు, నెక్స్ట్ θ 315 ఉన్నప్పుడు, నెక్స్ట్ θ 405 ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీరు గ్రాఫ్ లో చూసుకున్నట్టయితే సో మళ్ళీ మీరు ఏవైతే యాంగిల్స్ సాటిస్ఫై అవుతున్నా యాంగిల్స్ ని డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకుని ఆ యాంగిల్స్ ని కలిపారు అనుకోండి, పర్టికులర్ యాంగిల్స్ ఉన్న లొకేషన్ ని అన్ని యాంగిల్స్ ని కలిపితే మనకు స్ట్రైట్ లైన్ వచ్చింది విచ్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్. దీస్ ఆర్ ద ఏమంటారు దీస్ ఆర్ ఇవి సొల్యూషన్ సెట్ అని అర్థం. ఇంకా చాలా వస్తాయి అట్లా ఆ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే కార్బన్ తీసుకుంటూ పోతే మనకు చాలా వచ్చేస్తాయి. సో అదే మీరు జనరల్ సొల్యూషన్ లో పెట్టుకొని చేసినా కూడా మీకు అదే వాల్యూస్ వస్తాయి. సో దీన్ని మీకు ఇట్లా చెప్పడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు అర్థం కావాలి. ఓకే అసలు సొల్యూషన్ సెట్లు ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ ని మనం ఎట్లా చూడండి, ఎట్లా గ్రాఫికల్ గా ఎట్లా అర్థం చేస్తున్నామో చూడండి. సో క్లియర్ అర్థమైంది కదా. సో ఇందాక మనము sin θ ఈక్వల్స్ టు sin ఆల్ఫా, cos θ ఈక్వల్స్ టు cos ఆల్ఫాకి ఏమంటారు ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కి మనము జనరల్ సొల్యూషన్ కనుక్కున్నాం. సో ఇప్పుడు లాస్ట్ ఓకే tan θ ఈక్వల్స్ టు tan ఆల్ఫాకి మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం అంటే సిమిలర్ ప్రొసీజర్ సేమ్ లైక్ వాట్ వి డిడ్ ఇన్ ఏమంటారు sin θ ఈక్వల్స్ టు sin ఆల్ఫా అండ్ cos θ ఈక్వల్స్ టు cos ఆల్ఫా. సో tan θ ఈక్వల్స్ టు tan ఆల్ఫా కదా. నేను ఏం చేస్తాను అంటే tan θ నేను sin θ బై cos θ రాసుకోవచ్చు కదా. సో tan θ నేను sin θ బై cos θ ఈక్వల్స్ టు tan ఆల్ఫా నేను sin ఆల్ఫా బై cos ఆల్ఫా రాసుకున్నాను. తర్వాత ఏం చేసిన అంటే క్రాస్ మల్టిప్లై చేసిన. ఓకే సో sin θ ఈక్వల్ టు cos ఆల్ఫా sin θ ఇంటూ cos ఆల్ఫా ఈక్వల్స్ టు ఈ cos θ ఇటు పోతే sin ఆల్ఫా cos θ. సో sin θ cos ఆల్ఫా ఇది కదా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ టర్మ్ ఇటు సైడ్ పంపిస్తున్నాను. సో ఏమవుతుంది ఇది పోతే మైనస్ అవుతుంది. సో మైనస్ cos θ sin ఆల్ఫా ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి. sin of a plus b ఈక్వల్స్ టు sin a cos b మైనస్ cos a sin b. మీరు చూడండి నెక్స్ట్ నేను ఇది చదువుతున్నా చూడండి sin a cos b మైనస్ cos a sin b. మీరు గమనించినట్టయితే ఈ ఫార్ములాలో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ లేకుండా లేదా. దట్ మీన్స్ ఐ కెన్ రిప్లేస్ దిస్ టర్మ్ విత్ దిస్ టర్మ్ కదా. సారీ మైనస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏ ఉంది టర్మ్లో థీటా, బి ఏంది ఆల్ఫా. సో మనం దీంట్లో రిప్లేస్ చేయాలంటే sin ఆఫ్ a మైనస్ b కదా. sin ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్ అర్థమైందా. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను మళ్ళీ ఒక ఫార్ములా కాదు మనం అనుకున్నాం. జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin θ ఈక్వల్స్ టు 0 ఈజ్ θ ఈక్వల్స్ టు nπ. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పిన. ఎవరికైతే వాళ్ళు నా ప్రీవియస్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది. సో
సైన్ థీటా ఈక్వల్స్ టు జీరోకి మనం జనరల్ సొల్యూషన్ ఏమనుకున్నాం, థీటా ఈక్వల్స్ టు ఎన్ పై. మీరు కరెక్ట్ గమనించినట్టయితే సైన్ థీటా ఈక్వల్స్ టు జీరో, ఇది కూడా ఈ ఫార్మాట్లోనే ఉంది కదా, ఎస్ ఆర్ నో. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ థీటా ప్లేస్లో జస్ట్ థీటా ఉంది, కానీ ఇక్కడ థీటా ప్లేస్లో థీటా మైనస్ ఆల్ఫా ఉంది అంతే. సో సైన్ థీటా ఈక్వల్స్ టు జీరో ఎన్ పై, థీటా ఈక్వల్స్ టు ఎన్ పై కదా. సో ఇప్పుడు దీనికి థీటా ఏముంది మనకి చూడండి, థీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎన్ పై. ఓకే, యాక్చువల్గా అయితే ఫార్ములా థీటా ఈక్వల్స్ టు ఎన్ పై కదా, కానీ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్ థీటా ప్లస్ థీటా మైనస్ ఆల్ఫా ఉంది కాబట్టి థీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎన్ పై, థీటా ఈక్వల్స్ టు ఎన్ పై ప్లస్ ఆల్ఫా వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఇది ఒక కండిషన్, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అనేది కండిషన్. సో క్లియర్ అర్థమైందా, చాలా సింపుల్ ఇదైతే. సో మనకి 3 జనరల్ సొల్యూషన్లు వచ్చినాయి. సో తర్వాత ఇంకో 3 ఉంటాయి కదా, కాంప్లిమెంటరీ కదా, క్యాన్ కాట్ కాంప్లిమెంటరీ. చూడండి, జనరల్ సొల్యూషన్ ఆఫ్ కాట్ థీటా ఈక్వల్స్ టు కాట్ ఆల్ఫా, థీటా ఈక్వల్స్ టు ఎన్ బై ప్లస్ ఆల్ఫా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. సేమ్ ఉందా లేదు జనరల్ సొల్యూషన్. సో మనం దాన్ని ప్రూవ్ చేయడం ఎందుకు, ఉంది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ సెకండ్ థీటా, సెకండ్ థీటా ఈక్వల్స్ టు సెకండ్ ఆల్ఫా, కాస్ అండ్ సెకండ్ సారీ క్యాన్ కాట్ కాంప్లిమెంటరీ అని. సెకండ్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ కాస్ చేస్తాను. సో రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అంటే దాని జనరల్ సొల్యూషన్ దీని జనరల్ సొల్యూషన్ సేమ్ ఉంటుంది. సో థీటా ఈక్వల్స్ టు 2n/, +or -ఆల్ఫా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇక్కడ ఆల్ఫా ఏదైతుందో దానికి ఒక ఇంటర్వెల్ ఉంటుంది. ఓకే, ఆల్ఫా షుడ్ లై ఇన్ సర్టెన్ ఇంటర్వెల్ ఫర్ సెకండ్ థీటా ఈక్వల్స్ టు సెకండ్ ఆల్ఫా. సో సరే, ఇప్పుడు కొసికెంట్ థీటా ఈక్వల్ టు కొసికెంట్ ఆల్ఫా కూడా మనకి జనరల్ సొల్యూషన్ ఏముంటుందంటే సైన్కి ఏమవుతుందో కొసికెంట్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే కొసికెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ 1/sin థీటా కాబట్టి. కానీ డిఫరెన్స్ ఏముంటుందని మీ డౌట్. అక్కడ మనకి ఆల్ఫా థీటా ఈక్వల్స్ టు n బై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, ఇది సైన్కి కూడా చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఆల్ఫా ఉందా, ఈ ఆల్ఫా అనేది ఏ ఇంటర్వెల్లో అయ్యి అనేది ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సైన్ అనుకో -π/2 టు π/2 ఇంటర్వెల్లో అయ్యి ఉంటుంది ఆల్ఫా. అది కొసికెంట్ అనుకో ఇంకొక ఇంటర్వెల్ ఉంటుంది, సెకండ్ అనుకో ఇంకొక ఇంటర్వెల్ ఉంటుంది. ఇప్పుడు కాస్ ఏమో 0 to 2π ఉంది ఇంటర్వెల్ ఆల్ఫా. సెకండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అదొక్కటే డిఫరెన్స్, మనం దాని గురించి అంత పట్టించుకోవద్దు. నేను తర్వాత కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమైనా కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలి.